ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తున్న యలవైకుంఠం, తిరుమల శ్రీవారికి ప్రబంధ పఠన నీరాజనం. రేపటి నుండి ఆండాలమ్మవారికి నీరాటోత్సవాలు. తిరుపతిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన శ్రీ గోవిందరాజస్వామివారు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమల మాడవీధుల్లో టీటీడీ చైర్మన్ తనిఖీలు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. టీటీడీ కల్పించిన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. దేవుడి కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి పగల్పత్తు ఉత్సవాలు. పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య వైభవ కటాక్షం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వార్లు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కట్టమీద ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. జనవరి 6 నుండి 7వ తేదీ వరకు గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాలమ్మవారికి నీరాటోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి నిత్యం ఆండాలమ్మవారు తెల్లవారుజామునే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి కట్టపై నెలవైన నీరాట మండపానికి వేంచేసి ఏకాంతంగా స్నపన తిరుమంజనం ఆస్థానం స్వీకరించి సాయంత్రం వేళ తిరిగి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచిపై వేంచేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి కట్టపై ఉన్న
నీరాడ మండపానికి చేరుకుని స్వయంగా శ్రీ ఆండాలమ్మవారి నీరాటోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్డీ టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కనీ విని అనుకున్న రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆగమ సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పగల్పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్యమూర్తిని సర్వాంగ సుందరంగా తేలిచిపై కొలువు తెచ్చిన అర్చకులు స్వామివారి పాదాల చెంత తిరుమంగై ఆళ్వార్లను వేంచేపు చేశారు. ఆపై ప్రబంధ నీరాజనంతో హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకోవాలనుకునే తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల భక్తుల కలను టీటీడీ ధర్మకర్తల మండలి సాకారం చేసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని తిరుమల తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా గత నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఇక జనవరి నెలకు సంబంధించి ఈ నెల 7వ తేదీ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి వీలుగా ఆదివారం ఉదయం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో దర్శన టోకెన్లను జారీ చేశారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, ఐటీ అధికారులు, సిబ్బంది దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన స్థానిక భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను వెంకటరమణారెడ్డి, నేను కేటీ రోడ్ నుంచి వస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించినటువంటి దేవస్థానం యాజమాన్యానికి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఓకే, ఇది లేకపోతే మాకు దర్శనం చాలా కష్టమయ్యేది. ఇది ఉండటం వల్ల మాకు లోకల్స్కి చాలా కన్వీనియంట్గా ఉంది, అనువుగా ఉంది. సో అగైన్ ఐ సే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సార్ నమస్తే అండి. మేము తిరుపతి ఎంబాకపల్లి నుంచి వస్తున్నాము, స్థానికులే మేము. గతంలో మాకు ఈ దర్శనం బాగా దొరికేది గత 5 సంవత్సరాల ముందు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ దర్శనాలు కల్పించడంలో వాళ్ళు విఫలమయ్యారు. సో అప్పుడు మేము రావడానికి కూడా కాస్త ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అందుతో పాటు మేము పోవడము, ఈ తోపులాటలో ఇబ్బంది పడము, ఆడలు తీసుకుపోవడం, వాళ్ళు బాధపడడం, ఎందుకని మేము ఆగిపోయాము. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ టికెట్ కల్పించి స్థానికులకి వాళ్ళు చాలా మేలు చేస్తున్నారు. దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీటీ బోర్డుకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ టీటీ బోర్డు ఇలాగే ఎల్లకాలం ఉండాలని, ఇలాగ అందరికీ జనాలకి, ప్రజలకు అందరికీ మంచి చేసి ప్రజలకి సౌకర్యం కల్పించి దేవుని కృపకు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము లోకల్లో ఉన్నాము. టీటీడీ వాళ్ళు ఈ విధంగా లోకల్ దర్శనము, భగవాను దర్శనం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన ఈఓ గారికి మరియు చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం కల్పించడానికి చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్థానికుల కోటాలో దేవదేవుని సన్నిధికి దర్శన భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా టీటీడీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి నెల మొదటి ఆదివారం టోకన్లు ఇవ్వడం, మంగళవారం దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. గతంలో ఇది ఉండేది. ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించిన ధర్మకర్త మండలికి ధన్యవాదాలు. అలాగే తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉదయం తిరుమలలోని స్థానికులకు మంగళవారంకు సంబంధించిన శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేశారు. దశావతారాలలో విలక్షణమైన పరశురామ అవతారంలో భద్రాద్రి రామయ్య తండ్రి భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఈ క్రమంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీరామచంద్ర స్వామి వారికి సకల బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో పరశురామాలంకరణ చేసి సీతాలక్ష్మణ సహితంగా మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆపై ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ప్రబంధ నీరాజనంతో ఆస్థానం సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాదికి 4 పర్యాయాలు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శుద్ధి నిర్వహించి నూతన పరదాలను అలంకరించడం ఆనవాయితీ. తిరుపతికి చెందిన పరదాల మణిగా పేరు పొందిన సుబ్రహ్మణ్యం శ్రీవారికి భక్తి ప్రపత్తులతో గత 27 సంవత్సరాలుగా ఈ 4 పర్యాయాలు నూతన పరదాలు, కురాలాలను విరాళంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 10వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 5 పరదాలను, 2 కురాలాలను, పరదాల మణి సిద్ధం చేశారు. వీటిలో పరదాలను రాములవారి మేడ, బంగారు వాకిలి, కులశేఖరపడి, సుప్రభాతం, ఏకాంత సేవలలో ఉపయోగిస్తారు. అలాగే శయన మండపం కోసం 1 కురాళం, గర్భగుడి కోసం 1 కురాళం సిద్ధమయ్యాయి.
వీటిని సోమవారం కాలినడకన తిరుమల చేరుకుని పుష్కరిణిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో శ్రీవారి ఆలయంలో అధికారులకు అందజేయనున్నట్టు సుబ్రహ్మణ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఆ దేవుని సేవ చేసే భాగ్యం ఈ జన్మకు అపూర్వరముగా భావిస్తున్నాను. ఆయన పాదాల చెంతనే పుట్టి పెరిగి 27 సంవత్సరాలుగా ఆ దేవుడికి ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాల వారి తిరుమంజనం అత్యంత పవిత్రముగా సాంప్రదాయబద్ధముగా గుడి అధికారులు ఇటు భక్తులు అపూర్వంగా శుద్ధి చేస్తారు. ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి శ్రీకృష్ణ పరమాత్మ, గోదాదేవి, అలాగే గోమాత, రామచిలుకలు, శంకు చక్రాలు, బంగారు లేసులు, కర్ణాభరణాలు, ఆర్టిఫిషియల్ డైమండ్స్, స్టోన్స్ అత్యంత అద్భుతమైన కళా రూపంతో ఈసారి ఆ దేవుడు నా చెంతనే ఉండి అలాంటి అపురూపమైన ఆ దేవాలయానికి ఆయనే చేపించుకొని నాకు ఈ భాగ్యం కలిగించాడు. రాములవారి మేడ, ధూపదీప నైవేద్యము, అలాగే కులశేఖరపడి అభిషేకము, శయన మండపము కురాలము, గర్భాలయం కురాలము, వకలాదేవి పరదాలు 2, మొత్తం 5 పరదాలు, 2 కురాలాలు ఆ దేవుడికి రేపు వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం కోయిలాల తిరుమంజనం అత్యంత పవిత్రమైన సాంప్రదాయబద్ధంగా గంగాజలాలతో శుద్ధి చేస్తారు. సోమవారము స్వామికి గుడి అధికారులకి అందజేసి ఆ దేవుని ఒక భాగ్యముగా నేను వరముగా భావించి వరాహస్వామి దర్శనం చేసుకొని పుష్కరంలో స్నానం చేసుకొని 4 మాడుగుల్లో ప్రత్యక్షం చేసుకొని ఆ దేవుడికి సోమవారము సమర్పిస్తాను. ఇలాంటి అపురూపమైన సేవ నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం గోవిందనామస్మరణలతో మార్మురోగింది. నగరంలోని శ్రీ లలితాదేవి శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం ఆగమోక్తంగా జరిగింది. నగరంలోని శ్రీ లలితాదేవి శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వైదిక పూజలతో స్వామి అమ్మవార్లను సేవించి భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాసనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం టీటీడీ పరిచారిక కేఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుల విశిష్టతను చక్కగా వివరించారు. ஏத்த கணங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப் படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய்.
ఆండాళ్ తిరువడిహళే శరణం. స్నానము చేయడము అంటే భగవద్గుణానుభవం చేయడము అని అర్థం అన్నమాట. అది ఆంతరంగికమైనటువంటి అర్థం. మరి అలా ప్రార్థిస్తే వెంటనే ఆ లోపల ఉండేటువంటి నీలాదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఈ గోపికలతో అంది కదమ్మా, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు, మనమంతా కూడా ఒకే గోష్ఠికి సంబంధించినటువంటి వారం, మీరు ఎట్లానో నేను అట్లానే, మనమంతా కూడా అనుభవ దశలో ఒకే విధంగా ఉండేటువంటి వాళ్ళం కదా, కాబట్టి మనమంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం, ఆయన మాత్రం బయటికి రావడల్లా, కాబట్టి ఆయన యొక్క అవతారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ కీర్తిద్దాం అని చెప్పి ఇవాల్టి ఈ పాశురంలో ఆయన యొక్క అవతారాన్ని గుర్తు చేస్తూ పాడుతూ ఉన్నారు. పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం తిరుప్పావే ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. రాజంపేట ఆండాల్ భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కళాంజలి గార్డెన్స్ లో కళ్యాణ వేదికపై శ్రీ గోదా మహాలక్ష్మి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఆగమ సంప్రదాయ శోభితంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పవిత్ర ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఈ కళ్యాణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా ఉపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు.
అలాగే ఇటు తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి తులసి దళార్చన కనుల పండుగ జరిగింది. భక్తి సంప్రదాయాల మేళవింపుల నడుమ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సుందరమూర్తులను రమణీయ అలంకరణలతో వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప మంత్రాలను పఠింపజేసి శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు లక్ష తులసి పూజ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వెంచేసిన పాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆగమ సంప్రదాయంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ల పరమ పదోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిముఖంగా నమ్మాళ్వార్లను వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం ముమ్మారు ప్రదక్షిణలతో దివ్య లోకాలను దాటుతూ వైకుంఠాన్ని చేరి స్వామివారి పాదాల చెంతకు నమ్మాళ్వార్లు చేరే ఘట్టాన్ని అర్చకులు వేడుకగా పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాలలో ఒక్కటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమూర్తిని మంగళకర అలంకరణలతో కొలువు తెచ్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో మెరిసింది. పవిత్ర ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళఘనాథ స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తెచ్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించారు. అనంతరం తిరుపావై పాసుర పఠనం నిర్వహించి స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.